ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈదురుగాలు, పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ, అంతర కర్ణాటక, తమిళనాడు మీదుగా తూర్పు విదర్భ నుండి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న నిన్నటి ద్రోణి గాలుల అంతరాయం ఈ రోజు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు తమిళనాడు తీర ప్రాంతంపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ హెచ్చరికలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నిన్న మరత్వాడ ప్రాంతం నుండి కొమరన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు తూర్పు విదర్భ నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరన్ ప్రాంతం వరకు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నిన్న అంతర్గత మహారాష్ట్ర సమీపంలోని తెలంగాణ ప్రాంతంలో కొనసాగిన యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి దూరంగా కదిలిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.